హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం చెప్పబోయే రెసిపీ కొబ్బరి పొడి. మనకి బయట హోటల్స్ లోనే కాదు, ఇంట్లో కొంతమంది ఇళ్లలో మనకి ఇడ్లీలోకి, దోసల్లోకి, చాలా మంది అన్నంలోకి కూడా తప్పకుండా తింటూ ఉంటారు కొబ్బరి పొడి. అంత టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి పొడి. వేడి వేడి అన్నంలో కొద్దిగా కొబ్బరి పొడి, కాసింత నెయ్యి వేసి కలుపుకొని తింటూ ఉంటే అబ్బా అంటారు. అద్దిరిపోయే టేస్ట్ వచ్చేస్తుంది అంతే. మరి కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలి? మీరు కానీ చపాతీలో ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఉంది అంటారు. కొబ్బరి పొడి అలాగే మీరు ఫింగర్స్ ని లిక్ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చేయడం చాలా సులభం, కానీ జాగ్రత్తగా చెప్పిన కొలతలు మిస్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది డ్రై ఐటమ్ లా ఉంటుంది కదా, కాబట్టి మనం ఫుడ్ లో కలుపుకున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కమ్మగా ఉంటుంది. మనం చేసే ఫుడ్ అద్దిరిపోయే అరోమా వస్తే చాలు, ఆబ్వియస్లీ మనకు పొగడ్తలు రావడం షురు. మరి లేట్ ఎందుకు, వెళ్ళిపోదామా? కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఒక కొబ్బరికాయ తీసేసుకొని వాటిని ముక్కలు చేసుకున్నాను. అంటే మనకు మిక్సీ జార్లో తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత వేసుకోవాలి, లేదంటే బ్లేడ్లు డ్యామేజ్ అవుతాయి. బాగా లేత కొబ్బరి కాకుండా ఇలాంటివి తీసుకోండి. ముక్కలుగా చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు అందులో 50 గ్రాములు శనగపప్పు, 50 గ్రాములు మినప్పప్పు, అలాగే 20 గ్రాములు ధనియాలు వెయిట్ లెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ కప్కి నేను కప్పు క్వాంటిటీయే తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి. అంటే ఇది పొడి కదా, స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయాయి, తీసి కాసేపు ఆరబెట్టాలి. ఎందుకంటే మిక్సీ జార్లో అలాగే వేడివేడిగా వేసుకున్నాం అనుకోండి, బ్లేడ్లు ఎగిరిపోతాయి అంతే, ఇంట్లో మళ్ళీ తిట్లు. అందుకే కాస్త గోరువెచ్చగా చల్లారాక వేసుకున్నా మరీ బెటర్. వేసేసుకున్నాక ఇందులో కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు దాదాపు ఒక 20 గ్రాముల వరకు చింతపండు వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇదంతా పొడిగా రావాలి మనకు. చూసారు కదా, అంతా డ్రై ఐటమ్స్ మన వేసా, ఆయిల్లో వేయించినవే కానీ మంచిగా పొడిగా వచ్చింది. ఇదంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా పొడి తీసేసి ఇందులోనే కొబ్బరి ముక్కలు వేసి పొడి చేసుకోవాలి. చూసారు కదా, అక్కడక్కడ కొబ్బరి ఉంది, మనం దాన్ని కూడా బాగా కలుపుకొని పొడి చేసుకోవాలి. కొబ్బరిలో కాస్త మాయిశ్చర్ ఉంటుంది కదా, అందువల్ల మనకి కొద్దిగా మెత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా, కాస్తంత కరివేపాకు వేసి ఈ తాళింపుని బాగా వేగనివ్వాలి. ఏ రెసిపీకైనా తాళింపు అనేది చాలా ముఖ్యం కాబట్టి అందులో హైలైట్ చేసే ఇంగువ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇంగువని స్కిప్ చేయొద్దండి, అది వేస్తేనే టేస్ట్. ఓకేనా? వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. సో ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇంగువ వేసిన తర్వాత కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొబ్బరి పొడి ఇందులో వేసి కలుపుకోవాలి. వేడి మీద వేయకూడదు, కలర్ మారిపోతుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి తాలింపు పెట్టేసుకోగానే స్టవ్ కట్టేసి మనం ఈ కొబ్బరి పొడి వేసి దీన్నంతా కలుపుకోవాలి. 30 రోజులు నిల్వ ఉండే అన్నంలోకి, టిఫిన్స్లోకి టేస్టీ కొబ్బరి పొడి తయారైపోయింది. చాలా కమ్మగా ఉంటుంది. ఇది యాక్చువల్గా రోట్లో దంచుకొని చేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళు అయితే అలాగే చేసేవాళ్ళు. అప్పట్లో ఎట్లుంటాయి తెలుసా, ఇల్లు ఉంటుందా,
ఆ ఇంటికి కింద ఉన్న నేలపైనే రోల్ లాగా తయారు చేస్తారు. మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేది. వాళ్ళు దానిలో అలాగే దంచి చేస్తారు. ఇప్పుడు మనకు అంత శ్రమ పడలేం కదా, కాబట్టి నేను మిక్సీలో చూపించాను. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు అలా రోల్లో చేసుకుంటే బెటర్. ఇది మనకి 30 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఎక్కడ అన్ని రోజులు పెడతారు? ఎంత టేస్టీ అయినా కూరలు చేసినా ఇదే కావాలంటారు. నేను చెప్తున్నాను కదా, ఇది అంత బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీకి కాస్త నెయ్యి పెట్టుకొని ఈ కొబ్బరి పొడి పక్కన పెట్టుకొని తిన్నామంటే అద్దిరిపోతుంది. ఇక అలాగే దోశలో కూడా వేసుకోవచ్చు. అన్నంలోకి అద్భుతమైన కాంబినేషన్. చెబుతుంటే చేస్తుంటే ఇంత అరోమా ఉందే, తింటే ఇంకెలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే ఆకలేసేస్తుంది. నేను తినేసి వచ్చేనా? మీరేం చేస్తారు? వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చిందా, ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, మీరు నా పేరు తినేటప్పుడు తలుచుకుంటారు, అంత కమ్మగా ఉంటుంది. ఓకేనా? సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.